సీమ్స్లో మనం స్టేట్ ఆఫ్ బీయింగ్ ఏది మాట్లాడుకున్నా మనం స్టేట్ ఆఫ్ బీయింగ్లో ఉన్న స్టేట్ ఆఫ్ బీయింగ్రే మీరు కూడా స్టేట్ ఆఫ్ బీయింగ్లోనే ఉన్నారు కదా, స్టేట్ ఆఫ్ బీయింగే చెప్పుకుంటున్నాం మనం సీమ్స్లో. సో చూడండి, ఐఎమ్ గోయింగ్ టు షేర్ ద స్క్రీన్. ఓకే సార్. Is it visible to you guys? Yes sir, visible sir. Praveen? Yes sir. Okay. So చూడండి ప్రవీణ్ సార్, ప్రసాద్ సార్, ఇప్పుడు సీమ్స్ అనేది ఏంటి అంటే, సీమ్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పాల్సింది ఏంటంటే సీమింగ్ అనేది ఉండదు. మీరు అబ్జర్వ్ చేశారా? అనేది ఎప్పుడు వినలేదు సార్ నేను. విన్నారా ప్రవీణ్? వినలేదు. సీమింగ్ అనేది ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సీమ్స్ ఉంటుంది, సీమ్ ఉంటుంది, సీమ్డ్ ఉంటుంది కదా సార్? అవును సార్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మనం స్టేట్ ఆఫ్ బీయింగే నేర్చుకుంటున్నాం. ఏది నేర్చుకున్నా ఫస్ట్ మనం స్టేట్ ఆఫ్ బీయింగ్ నుంచి నేర్చుకుంటాం కదా, ఏది నేర్చుకున్నా స్టేట్ ఆఫ్ బీయింగ్ అనేది నేర్చుకుంటాం. సో స్టేట్ ఆఫ్ బీయింగ్లో అసలు సీమ్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే, ఎవరైనా పర్సన్, ఇప్పుడు మీకు అతను తెలుసు అనుకోండి, ఒక పోలీస్ ఆఫీసర్ అని, మీరేం చెప్తారు ప్రవీణ్? అబ్దుల్ పోలీస్ ఆఫీసర్ అని చెప్తాం. అదే, దాన్ని ఇంగ్లీష్లో ఏం చెప్తారు చెప్పండి? హీ ఈజ్ ఎ పోలీస్ ఆఫీసర్. హీ ఈజ్ ఎ పోలీస్ ఆఫీసర్ అని చెప్తారు. ఓకేనా సార్? సో ఇప్పుడు మీకు అవ్వలేదు మోడల్స్ అనేది సార్ ప్రసాద్ గారు, ఇప్పుడు మీరు గెస్ట్ చేస్తున్నారు స్టేట్ ఆఫ్ బీయింగ్ లో మోడల్స్ చెప్పారండి, మీకు చెప్పలేదు కదా మోడల్స్. ఓకే, ఇంట్రడక్షన్ క్లాస్లో చెప్పాను అనుకుంటా. ఓకే, ఒకవేళ అతను మీకు గెస్ట్ చేస్తున్నారు అనుకోండి, మీరేం చెప్తారు? అతను పోలీస్ ఆఫీసర్ అయ్యి ఉండొచ్చు అని ఏం చెప్తారు? హీ మేబీ పోలీస్ ఆఫీసర్ అని చెప్పేస్తారు గెస్ట్ చేస్తే. ఇప్పుడు అలా కాకుండా తనకి ఏంటంటే, మనము అతను చూడడానికి హైట్గా ఉండి, ఒక మీసాలు, సింగం మీసాలు అంటాం కదా, అలా ఉండి, తన మోస్టాస్ అలా ఉండి, తర్వాత తను షూ వేసుకున్న షూ ఏమో పోలీస్ లాగా, అంటే యూనిఫామ్ లేదు తనకి, బట్ ఒక పోలీస్ ఆఫీసర్ లాగా కనబడుతున్నారు ఆయన లుకింగ్ చూస్తుంటే. అప్పుడు ఏమంటారంటే కనిపిస్తున్నారు అని చెప్తాం కదా, పోలీస్ ఆఫీసర్ లాగా కనిపిస్తున్నారని చెప్పి. అప్పుడు మనం సీమ్స్ అనేది యూజ్ చేస్తాం. ఏం చెప్తాం ప్రవీణ్? హీ సీమ్స్ టు బి పోలీస్ ఆఫీసర్. పోలీస్ ఆఫీసర్ ఆయన ఒక పోలీస్ ఆఫీసర్ లా కనిపిస్తున్నాడు. యాక్చువల్గా ఆయన పోలీస్ ఆఫీసర్ అనుకోండి, మీరు చెప్పేస్తారు హీజ్ ఎ పోలీస్ ఆఫీసర్ అని. లేదు, మీరు గెస్ట్ చేస్తున్నారు అనుకోండి ప్రవీణ్, మీరేం చెప్తారు? హీ మైట్ బి ఏ పోలీస్ ఆఫీసర్ అని చెప్పేస్తారు. అవును సార్. ఇప్పుడు మీకు అలా కనిపిస్తున్నారు సార్ ప్రసాద్ గారు. సో మీరు వెళ్తున్నారు, ఒక పర్సన్ హీ సీమ్స్ టు బి ఏ పోలీస్ ఆఫీసర్, పోలీస్ అని చెప్తారు. బట్ సీమ్ అనేది ఓన్లీ టు బి ఒకటే కాదు, ఇంకో రూల్ కూడా ఉంది. ఫస్ట్ ఆ రూలు, దాని తర్వాత ఇది అడ్వాన్స్ స్ట్రక్చర్స్లో యూజ్ చేసేది సీమ్ టు బి. ఓకేనా? ఫస్ట్ మనం అది నేర్చుకున్నాం, అంటే ఇట్ సీమ్స్. విన్నారా? ఇట్ సీమ్స్ దాట్. విన్నారా? చూడండి, ఫస్ట్ ఇట్ వస్తుంది, తర్వాత సీమ్స్, తర్వాత దట్ వస్తుంది, తర్వాత ఒక సెంటెన్స్ వస్తుంది. యాక్చువల్గా ఏంటి అంటే ఇట్ సీమ్స్ దట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇలా కూడా యూజ్ చేస్తాము, ఓన్లీ సీమ్స్ టు బి అనే కాదు, ఇట్ సీమ్స్ దాట్ అని తర్వాత ఒక సెంటెన్స్ మొత్తం రాస్తాము. సో మనం ఇది నేర్చుకుంటున్నాము. ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఏమొస్తుంది? ఇట్ వస్తుంది, సీమ్స్ వస్తుంది, సెంటెన్స్ అంటే స్టేట్ ఆఫ్ బీయింగ్ సార్. స్టేట్ ఆఫ్ బీయింగ్. ఈజ్ ఎ పోలీస్ ఆఫీసర్, ఈజ్ మ్యారీడ్. అతను ఒక పెళ్ళి. చెప్పండి సార్, చెప్పండి. ఆ సబ్జెక్ట్ ఏంటో ఇప్పుడు రాస్తున్నాను. అవును, అంతే. చూడండి, అదే రాస్తున్నాను చూడండి. సో సెంటెన్స్ ఏమంటే, ఇప్పుడు సబ్జెక్ట్ వస్తుంది. ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చిన తర్వాత ఒక హెల్ప్, బీ ఫామ్ కదా, యామ్,
అవును సార్. ఆర్ వస్తుంది. లేదంటే పాస్ట్ టెన్స్లో ఉంటే పాస్ట్ వస్తుంది కదా, వజ్ వర్. Was, were. ఇప్పుడు దాని తర్వాత ఏమొస్తుంది మనకు తెలుసు, నౌన్ వస్తుంది. ఓకేనా ప్రవీణ్? అవును. Yes, sir. నౌన్ తర్వాత ఏమొస్తుంది? Adjective. నౌన్ తర్వాత రాదు, నౌన్ అయినా వస్తుంది లేదంటే యాడ్జెక్టివ్ అయినా వస్తుంది. లేదు అంటే ఒక ప్రిపోజిషన్ ఫ్రేజ్ వస్తుంది. Preposition phrase. ప్రిపోజిషన్ ఫ్రేజ్ వస్తుంది. చూడండి ప్రసాద్ గారు, అవును సార్. మీకు మోడల్స్ అనేది క్లారిటీగా నేను చెప్పలేదు కాబట్టి, ఇంకా చెప్పలేదు అసలు మీకు. మోడల్స్లో కూడా అంతే, మైట్ బి వచ్చిన తర్వాత ఒక నౌన్ వస్తుంది. నౌన్ రాలేదనుకోండి ఒక యాడ్జెక్టివ్ వస్తుంది. యాడ్జెక్టివ్ కూడా రాలేదనుకోండి ఒక ప్రిపోజిషనల్ ఫ్రేజ్. అంటే ఎలాగా, హీ మైట్ బీ సాడ్, అతను సాడ్గా ఉండవచ్చు. ఉండవచ్చు. సాడ్ అనేది ఏంటి? యాడ్జెక్టివ్. Adjective. లేదు అంటే హీ మైట్ బీ ఆ పోలీస్ ఆఫీసర్, అతను పోలీస్ ఆఫీసర్ అవ్వచ్చు. Police officer. అంటే ఏంటిది? నౌను. నౌన్ కదా. అవును. అవును. ఇప్పుడు హీ మైట్ బీ ఇన్ హిస్ ఆఫీస్, అతను తన ఆఫీస్లో ఉండవచ్చు. ఇదేమైంది? ప్రిపోజిషన్ ఫ్రేజ్ అయింది. ఒక ప్రిపోజిషన్ ఉంది, ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కలిస్తేనే ఒక ఫ్రేజ్ అవుతుంది కదా. సో ఇక్కడ Okay, sir. ప్రిపోజిషన్ ఫ్రేజ్ ఇది. సో అలాగే ఇక్కడ కూడా అదే విధంగా వస్తుంది. చూడండి, ఫస్ట్ ఒక సెంటెన్స్ రాద్దాము. సో మనం పోలీసు అని చెప్పుకున్నాం కదా. ఇట్స్ ఫస్ట్ ఏమొస్తుంది? ఇట్ సీమ్స్. తర్వాత ఏమొస్తుంది? It seems దట్. That తర్వాత చెప్పండి, Subject. అతను ఒక పోలీస్ ఆఫీసర్. హీఈస్ అ is a పోలీస్. police officer. Police officer. పోలీస్ అంటే ఇప్పుడు ఇది ఏంటి? అతను అలా కనబడుతున్నాడు. ఇట్ సీమ్స్ దాట్ హీఈస్ అ పోలీస్. అవును సార్. అతను పోలీస్ లా కనబడుతున్నాడు. మనం Seems పైన that he is a police. yes. పైన ఏం రాసాం ప్రవీణ్? చూడండి, He seems to be a police. అలా చెప్పిన ఇట్ సీమ్స్ దాట్ హీఈస్ అ పోలీస్ అని చెప్పిన రెండు ఒకటే. Okay, sir. ఇదొక స్ట్రక్చర్ మనం నేర్చుకోవాల్సింది. Okay, sir. Okay, sir. ఆమె పెళ్ళైన వ్యక్తిలా కనబడుతుంది, అంటే మ్యారీడ్ లా కనబడుతుంది. ఏం చెప్తాము? He seems to be. అది వదిలేయండి. ఇప్పుడు ఈ స్ట్రక్చర్లోనే మనం మాట్లాడుకుందాం కొంచెంసేపు. She seems there. It seems that she is a married. She is a married. ఆమె పెళ్ళైన యువతిలా కనబడుతుంది. It seems. ఇట్ సీమ్స్ It seems that That he is a married man. షీఈస్ Yes, sir. షీఈస్ she మ్యారీడ్. is. షీఈస్ మ్యారీడ్ అంతే అయిపోయింది. Married. మనం చెప్పుకున్నాం కదా, షీఈస్ మ్యారీడ్ అంటే ఆమె స్థితి, స్టేట్ ఆఫ్ బీయింగ్. అవును సార్. ఆమె పెళ్ళయింది అంతే. పెళ్ళైన అమ్మాయిలాగా ఇప్పుడు కనబడుతుంది. సీమ్స్ పెట్టామనుకోండి, ఇప్పుడు మీకు తెలుసు అనుకోండి ఆమెకు పెళ్ళైంది అనుకో, షీఈస్ మ్యారీడ్ అని చెప్పేస్తారు. ఓకేనా ప్రవీణ్? అవును సార్. అవును సార్. ఒకవేళ ఆమెకు పెళ్ళయి 10 సంవత్సరాలు అయింది అనుకోండి, ఏం చెప్తారు ప్రవీణ్? మీకు అయింది కదా స్టేట్ ఆఫ్ బీయింగ్ టైం, అవును. ఏం చెప్తారు? She has been married for 10 years. ఎస్, షీ హాస్ బీన్ మ్యారీడ్ ఫర్ 10 years. లేదు ఆమెకు పెళ్ళి అయిందని అయి ఉండవచ్చు అని మీరు గెస్ట్ చేస్తున్నారు. ప్రసాద్ గారు మీరేం చెప్తారు? She may be married. షీ మే బి మ్యారీడ్ చెప్పచ్చు. ఎందుకు అంటే మ్యారీడ్ అనేది V3 కాదు, అది యాడ్జెక్టివ్. అవును సార్. అదొక Adjective. V3 లా కనిపించే ఒక యాడ్జెక్టివ్.